अमज्ञानतिम्रन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्री गुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं मनोभीष्टं स्थापितं स्थापितं भूतले येन भूतले ददाति स्वपदान्तिकम्। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले भक्तिवेदान्त वेदान्त स्वामिने नमः। स्वामी नामिने। नमस्ते सरस्वती देवी सरस्वती देवी गौरवाणी गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्य देशतारिणे विशेषाशून्यवादी वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो जय श्री कृष्ण चैतन्य कृष्ण प्रभु चैतन्य प्रभु नित्यानंद नित्यानंद श्री अद्वैत द्वैत गदाधर गदाधारा श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण कृष्णा हरे कृष्ण 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 हरे कृष्ण हरे राम 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 राम। राम। సో హరే కృష్ణ భక్తులందరికీ ప్రణామాలు. థ్యాంక్ యూ మీ అందరికీ చాలా కృతజ్ఞతలు ఇప్పుడు జాయిన్ అయినందుకు. అండ్ క్లాస్ కి వచ్చిన వాళ్ళందరూ చాలా ఎంతూసియాస్టిక్ గా ఎగ్జామ్ లో పార్టిసిపేట్ చేశారు. సో మీ ఆన్సర్స్ కూడా బాగున్నాయి. అండ్ కొన్ని విషయాల్లో మేబీ క్వశ్చన్ కన్ఫ్యూజ్ అయినట్టున్నారు ఆర్ పేర్లు అది సెట్ చేసుకుంటే అంతే. నాకు తెలిసి ఆల్మోస్ట్ దాదాపు ఒక 80-90% వరకు స్పష్టంగానే అర్థం చేసుకున్నారు అనిపించింది. సో ఇప్పుడు క్వశ్చన్ స్టార్ట్ చేయొచ్చు. మనకి ఎవరెవరు ఉన్నారు పార్టిసిపెంట్స్? శ్రీదేవి మాతాజీ, शिव पर्वत माता जी, गोपी कृष्ण प्रभु, इंदिरा माता जी, लक्ष्मी माता जी, साई सिंह प्रभु, नंदगोपालन प्रभु, प्रसाद प्रभु, राजाराम प्रभु, मूर्ति प्रभु, सुदर्शन माता जी, वैष्णव। ओके डन. సో మనం 25 క్వశ్చన్స్ ఇచ్చాము. 25 క్వశ్చన్స్ లో నేను ఇంటెన్షనల్ గానే క్వశ్చన్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఒకే ప్లేస్ లో వచ్చేలా ప్లాన్ చేశాను. మళ్ళీ సపరేట్ క్వశ్చన్ పేపర్ లేకుండా తెలుగు వాళ్ళకి సపరేట్, ఇంగ్లీష్ వాళ్ళకి సపరేట్ అని. దానివల్ల మీకు ఏమైనా ఇబ్బంది అయిందా? లేదు ప్రభుజీ. ఈజీ అయింది ప్రభుజీ దానివల్ల. ఇంకా నైస్. సో ఫస్ట్ క్వశ్చన్, భగవద్గీత యథాతథం ఎవరు రాశారు? సో దాంట్లో ఆల్మోస్ట్ అందరు కరెక్ట్ గానే పెట్టారు. ఒక్క ఇద్దరు లేదా అంతే, ఇద్దరు లేదా ముగ్గురు తప్ప అందరు కరెక్ట్ గా పెట్టారు. రాసింది ఎవరు? పరమ పూజ్య శ్రీ అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి. మన అందరూ శిల ప్రభుపాద్ అని పిలుస్తారు. సో శిల ప్రభుపాద్ వారు రాసింది. నెక్స్ట్ ఇది ఫస్ట్ క్వశ్చన్. నేను ఇలా క్వశ్చన్ బై క్వశ్చన్ డిస్కస్ చేస్తాను, ప్రశ్న తర్వాత ప్రశ్న. మీకు ఏమన్నా సందేహాలు ఉంటే అన్మ్యూట్ చేసుకొని అడగండి. మీరు వీడియోస్ కనుక ఆన్ చేసుకొని ఉంటే కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఒక నిమిషం. యా, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సో మనకి భగవద్గీతలో ఉన్న ఉపోద్ఘాతం ఏదైతే ఉందో ఇంట్రడక్షన్, దానిలో చివరి భాగంలో ఎంతమంది ఆచార్యులు యొక్క సంఖ్య, అంటే ఎంతమంది ఆచార్యులు మనకి ఇచ్చారు గురు పరంపరలో. సో మనం ఆ ప్రశ్నకి చాలా మంది దాదాపు అంటే ఒక 70% కరెక్ట్ గానే రాశారు, 60-70%. మిగతా వాళ్ళు 4, 5, 2, 3 అలా చెప్పారు. కానీ దాని ఆన్సర్ వచ్చేసి 32 మంది. మనకి బ్రహ్మదేవుడి దగ్గర నుంచి
అందరికీ వినిపిస్తుందా? హరే వినిపిస్తుంది కృష్ణ, ప్రభు. స్పష్టంగా ఉంది కదా ఆడియో? ఎస్ ప్రభుజీ. సో బ్రహ్మదేవుడి దగ్గర నుంచి మొదలు పెడితే బ్రహ్మ, నారద, వ్యాస తర్వాత మధ్వాచార్య. సో దాని తర్వాత అలా లైన్ ఆఫ్ చాలా ఆచార్యస్ ఉన్నారు. వాళ్ళందరి తర్వాత మాధవేంద్రపురి, ఈశ్వరపురి, దాని తర్వాత చైతన్య మహాప్రభు, షడ్ గోస్వామిస్, వాళ్ళ తర్వాత నరోత్తమ్ దాస్ ఠాకూర్, వాళ్ళ ముగ్గురు, అలా ఆచార్యస్ అంతా శ్రీల ప్రభుపాద్ వరకు మనం చూసుకున్నట్లయితే 32 మంది. నెక్స్ట్, సో ఈ ఇస్కాన్ అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఏదైతే ఇది ఏ ప్రామాణికమైన పరంపరకు చెందినది? సో దాంట్లో చాలా మంది రాశారు, గౌడియ అని, లేకపోతే బ్రహ్మ అని, మధ్వ అని, బ్రహ్మ మధ్వ అని. నేను కన్సిడర్ చేశాను, బ్రహ్మ మధ్వ అని చెప్పినా కూడా కన్సిడర్ చేశాను, అంటే మీకు విషయం అర్థమైందని. బట్ ఐడియల్లీ బ్రహ్మ మధ్వ గౌడీ సాంప్రదాయం మనది. అంటే బ్రహ్మదేవుడి నుంచి 4 సాంప్రదాయాల్లో బ్రహ్మ సాంప్రదాయం ఉంది. బ్రహ్మదేవుడి నుంచి వచ్చే దగ్గర వ్యాస దగ్గర నుంచి మధ్వాచార్య ఒక సంప్రదాయం స్టార్ట్ చేస్తారు, వెళ్ళి శిక్షణ తీసుకొని. అక్కడి నుంచి మనకి ఈశ్వరపురి వరకు వచ్చిన తర్వాత ఈశ్వరపురి దగ్గర నుంచి చైతన్య మహాప్రభు ఈ గౌడీ ఆస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే గౌడియాలో మనకి ఆ నెక్స్ట్ లెవెల్ ఫిలాసఫీ అనేది చెప్తారు, అచింత్య భేద తత్వాన్ని. ఓకే, నెక్స్ట్. సో భగవద్గీతలో ఎన్ని సబ్జెక్ట్ మ్యాటర్స్ అంటే ఎన్ని మూలతత్వాలు చర్చించారు, అవి ఏంటి? దాదాపు చాలా వరకు కరెక్ట్ గానే రాశారు. కొందరు వేరే ఏవేవో తీసుకొచ్చారనమాట, అంటే మన క్లాస్లో ఖచ్చితంగా డిస్కస్ చేయలేం, కానీ అది కొంచెం కరెక్ట్ చేసుకోవాలి మనం. అంటే ఈ 5 క్లాసులు ఇచ్చింది ఈ అంశాల పట్లే. మొదటిది ఈశ్వర, రెండోది ఇవి 5. మొదటిది ఈశ్వర, 2 జీవ, 3 ప్రకృతి, 4 కాల, 5 కర్మ. నెక్స్ట్ చాలా సింపుల్ క్వశ్చన్, 5వది, హూ ఆమ్ ఐ? నేనెవరు? దానికి దాదాపు 90% కరెక్ట్ గా రాశారు. నేను ఆత్మ అని. ఒకరిద్దరు నేను శరీరం అని, నేను ఇంకొకటి అని అలా రాశారు. నెక్స్ట్, సో ఆత్మ అనేవాడు ప్రయాణికుడు అయితే శరీరం ఏంటి ఈ ప్రశ్న. సో దానికి కూడా చాలా మంది కరెక్ట్ గానే రాశారు. కొందరు ఏమంటారు, రథం అని రాశారు, కొందరు వాహనం అని రాశారు, కొందరు కార్ అని రాశారు. సో ఎసెన్షియల్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇది 3 ఆన్సర్లు నేను కన్సిడర్ చేశాను. సో అందుకని 3 చెప్తున్నాను. మళ్ళీ మనం ప్రయాణికుడు అన్నప్పుడు ఆ ప్రయాణానికి సహకరించే వస్తువు, పనిముట్టు శరీరం. సో అది వాహనం. ఎందుకంటే నేను కార్ ఎగ్జాంపుల్ చెప్పాను, మన అదే రథం ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. సో అందుకని ఈ 3 కన్సిడర్ చేశాను. ఆ 3 అట్లా ఏ ఒక్కటి చెప్పినా, కొందరు 3 కూడా రాసేసారు. సో చాలా ఎంతూసియాజంతో, కాబట్టి అది కూడా కరెక్టే. సో నెక్స్ట్ క్వశ్చన్, 7వ ప్రశ్న. భగవద్గీత అంటే భగవంతుడు కేవలం అర్జునుడికి మాత్రం ఎందుకు చెప్పారు? అక్కడ చాలా మంది ఉన్నారు, అంటే నేను బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను, చాలా మంది ఉన్నారు, కానీ అర్జున్కి మాత్రం ఎందుకు చెప్పారు? సో దీనికి చాలా వరకు హాఫ్ ఆన్సర్స్ రాశారు. సో మీకు పాయింట్ అర్థమైందని చెప్పి నేను హాఫ్ రాసిన, 3/4 రాసిన నేను కన్సిడర్ చేశాను. కొందరు వేరే వేరే ఆన్సర్లు రాశారు, అది కరెక్ట్ కాదు. దాని 3 నేను ఎక్స్పెక్ట్ చేసిన 3 పాయింట్స్ ఏంటంటే, అంటే 3 పదాల్లో, ఒకటి తన యొక్క మిత్రుడు, చాలా ప్రియమైన మిత్రుడు, తన యొక్క భక్తుడు, మరియు అసూయ లేనివాడు. రైట్? ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకొని పెట్టుకోండి, నేను మిడిల్లో రెస్పాన్స్ అడిగినప్పుడు మీకు చెప్తానికి ఉంటుంది, ఎందుకంటే సైలెంట్గా ఉన్నట్టుంది. మీ అందరికి వినిపిస్తుందా లేదా? ఎస్ ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ 8వ ప్రశ్న.
ఆత్మని మనం ఏ ఆయుధంతో ముక్కలు చేయగలం? సో దీనికి కొందరు తత్వం ఇచ్చారు కానీ సమాధానం చెప్పలేరు. ఎటువంటి ఆయుధం లేదు, ఆత్మని ముక్కలు చేయలేము, ఇలాంటి సమాధానం చెప్పలేదు. ఆత్మ అనేది ఎల్లప్పుడూ ఉండేది. సో అలాంటి కొన్ని ఇచ్చారు. కానీ దాదాపు 80% మంది దీనికి సరైన జవాబు ఇచ్చారు. ఆత్మని ముక్కలు చేయలేము, దెర్ ఈస్ నో సచ్ వెపన్, అలాంటి ఆయుధమే లేదు ఆత్మని ముక్కలు చేయటానికి. కొందరు శ్లోకం కూడా చెప్పారు. సో నేను శ్లోకాలు అడగలేదు అనుకోండి, బట్ సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మీరు శ్రద్ధగా ఉన్నారని. నెక్స్ట్ 8 అయిపోయింది, 9. సో ఇది చాలా మందికి నాకు తెలిసి అర్థం కాని ప్రశ్న అనుకుంటాను. ఆత్మ దేనితో తయారు చేయబడింది? వాట్ ఈస్ సోల్ మేడప్ ఆఫ్? అంటే మన శరీరం అనేది ఈ 23 అంశాలతో చేయబడింది. ఏంటి? మనం అంటే స్థూల సూక్ష్మ 2 శరీరాలు ఉన్నాయి కదా. స్థూల శరీరం చూసుకుంటే ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇంద్రియ అంశాలు. సో దాని తర్వాత పంచధాతు అంటే భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం. దాని తర్వాత సూక్ష్మ శరీరం చూసుకుంటే మనసు, బుద్ధి, అహంకారం. దీంతో ఈ శరీరం తయారు చేయబడింది. అలాగే బ్రహ్మదేవుడి యొక్క శరీరం అనేది కేవలం బుద్ధితోనే ఉంటుంది. దేంతో తయారు చేయబడింది అంటే మొత్తం బుద్ధి. అలాగే ఆత్మకి, నేను బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను, ఆత్మకి సచ్చితానంద దేంతో తయారు చేయబడింది అంటే సచ్చితానంద. సో దీనికి కొందరు సనాతనం అని రాశారు, సోల్ ఎప్పటికీ చావు లేదు. అహంకారం అని రాశారు, ఆత్మకి అహంకారానికి సంబంధం ఉండదు. బుద్ధి అని రాశారు కొందరు. 24 అంశాలతో తయారవుతుంది అని చెప్పి రాశారు, అది శరీరం తయారవుతుంది అలాగా, మరి ప్రకృతి. నెక్స్ట్ కొందరు ఏం రాశారంటే ఆత్మ దేంతోని తయారు చేయబడలేదు అని రాశారు. ఇవన్నీ కాదు, ఆత్మ అనేది సచ్చిదానంద స్వరూపం. సో ఆ కరెక్ట్ ఆన్సర్ కూడా కొందరు రాశారు. ఇక్కడే చాలా మందికి 1 మార్క్ మిస్ అయింది. ఇప్పటివరకు ఏమన్నా ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు. సో ఆత్మ యొక్క అంటే ఇది ఏంటి? కాన్స్టిట్యూషనల్ పొజిషన్. ఆత్మ యొక్క శాశ్వత స్థితి ఏమిటి? ఇది ప్రశ్న. ఇది కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఇక్కడ దీనికి సచ్చిదానంద స్వరూపం అని చెప్పి పెట్టారు, కానీ ఇంతకుముందు ప్రశ్నకి సచ్చిదానంద స్వరూపం, సచ్చిత్ ఆనంద స్వరూపం. ఇక్కడ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అంటే నేను ఈ పదం కూడా వాడాను. నిత్య స్థితి అని కూడా మనం క్లాస్లో చర్చించుకున్నాం. నేను చాలా అంటే స్పష్టంగా ఏం చేశానంటే క్లాసెస్ బేసిస్ మీదే క్లాసెస్ రికార్డింగ్స్ ఫాలో అవుతూ క్వశ్చన్ పేపర్ తయారు చేశాను. క్లాసెస్ అన్ని అయిపోయిన తర్వాత, 6 క్లాసెస్ అయిపోయిన తర్వాత నేను శనివారమే క్వశ్చన్ పేపర్ స్టార్ట్ చేసింది. కొన్ని ఐడియా ఉన్నాయి, మైండ్లో ఉన్నాయి, బట్ క్వశ్చన్ పేపర్ రాయడం స్టార్ట్ చేసింది శనివారం. క్లాసెస్ అన్ని అయిపోయిన తర్వాత, క్లాసెస్లో ఏమైతే డిస్కస్ చేసామో దాంట్లోనే ఒక 2-3 ప్రశ్నలు మాత్రం, అంటే మొదట్లోది మన ఆచార్యులు ఎంతమంది అలాంటిది మాత్రం ఇంట్రడక్షన్ మన ఉపోద్ఘాతం నుంచి తీసుకుంది. ఎందుకంటే మీ అందరికి ఉపోద్ఘాతం పూర్తిగా ఒకసారి చదవమని చెప్పాను కదా, అందుకు అది చదివారా లేదా తెలుసుకోవటానికి. కానీ చాలా మందికి ఏంటంటే చదవకపోయినా కూడా ఇంతకు ముందు వేరే కోర్సులో జాయిన్ అయ్యారు కాబట్టి తెలిసింది, కొందరు చదివారు. సో దీని యొక్క సమాధానం ఏంటి? ఆత్మ యొక్క నిత్య స్థితి ఏంటంటే సేవకుడు. ఎవరికి సేవకుడు? భగవంతుడి యొక్క సేవకుడు. జీవేర స్వరూపాయ కృష్ణ నిత్యదాస్. సో కొందరు ఈ శ్లోకం రాశారు, వెరీ గుడ్. కొందరు అతి తక్కువ మందే రాశారు ఇది. కొందరు కృష్ణదాస్ సేవకుడు, కృష్ణుడి యొక్క సేవకుడు రాశారు. ఇవన్నీ కన్సిడర్ చేసిన ఆన్సర్స్ అన్నమాట. ఇప్పటివరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? హరే లేవు కృష్ణ. ప్రభుజీ. లేవు ప్రభుజీ. ఓకే, నెక్స్ట్. లేదు ప్రభుజీ. సో త్రిగుణాలు ఎన్ని, అవేమిటి? ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్గా రాసిన ఆన్సర్ ఇది. సో సత్వ రజస్తమో గుణాలు కొందరు ఇంగ్లీష్లో రాశారు,
మోడ్ ఆఫ్ గుడ్నెస్, ప్యాషన్ అండ్ ఇగ్నోరెన్స్. అవి 3. నెక్స్ట్ 12వ ప్రశ్న. సో కర్మ అనేది సనాతనమైందా, కర్మ ఇటర్నలా అని అడిగాను. సో చాలా మంది డైరెక్ట్ గా నో అని రాసేసారు, వెరీ క్లియర్, డౌట్ లేదు. కొందరు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి రాశారు. సో ఆ నో అనే విషయం కోసం వెతికాను. కానీ కొందరు మాత్రం, అతి తక్కువ మంది, ఒక ముగ్గురు నలుగురు మాత్రం ఎస్ అని రాశారు, కర్మ సనాతనమైంది. మనం ఈ మొదటి క్లాస్లో ఒకసారి బాగా చర్చించుకున్నాం. దాని తర్వాత 4వ క్లాస్లో అనుకుంటాను, 4వ క్లాస్లో చర్చించుకున్నాం. కర్మ అనేది సనాతనమైంది కాదు. ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనిపిస్తే కర్మ అయిపోద్ది. పైన చెప్పుకున్న 5 అంశాల్లో, భగవద్గీతలో చర్చించే మూలతత్వాల్లో 4 సనాతనమైనవి, ఎల్లప్పుడూ ఉండేవి, 1 సనాతనం కాదు. సో కర్మ అనేది సనాతనం కాదు. నెక్స్ట్, సో ఎవరైతే భగవంతుడు ఉన్నారో ఆయనకు ఒక రూపం ఉందా అని అడిగారు. దీనికి కూడా చాలా మంది ఎస్ఏ చెప్పారు, ఉంది అని ఉంది. ఆ రూపం అనేది దేంతో తయారు చేయబడింది, అడిషనల్ గా ఆన్సర్స్ కూడా ఇచ్చారు. కొందరు మాత్రం లేదని రాశారు, ఆయనకి ఆకారం లేదు, ఆయన నిరాకారి అని చెప్పి. నిరాకారి అనేది సంపూర్ణ జ్ఞానం కాదు, భౌతిక ఆకారం లేదు. ఇది కూడా మనం చర్చించుకున్నాం చివరి క్లాస్లో, అంటే భగవద్గీత సంబంధించి శుక్రవారం రోజు. భగవంతుడికి సచ్చిదానంద స్వరూపం, ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణకార. సో ఆయన యొక్క రూపం సచ్చిదానంద స్వరూపం. ఆత్మకి భగవంతుడికి ఇదే కామన్. ఏంటంటే ఈ సచ్చిదానంద, భగవంతుడు, ఆత్మ పరమాత్మ ఇద్దరు ఎల్లప్పుడూ ఉంటారు. సత్ చిత్ అంటే జ్ఞానం అనేది ఉంటుంది, ఆ కాన్షియస్నెస్, చైతన్యం కలిగి ఉంటారు. 3వది ఆనందం, ఎప్పుడు ఆనందంలో ఉంటారు. ఆత్మ అనేది అణువు, భగవంతుడు పరమాత్మ అనేది విభువు. ఇది తేడా. ఈ క్వశ్చన్ ఆ ముగ్గురు నలుగురే కన్ఫ్యూజ్ అయ్యారు, మిగతా వాళ్ళందరూ బాగా రాశారు. సో వెరీ గుడ్. సో నేను ఇంకా ఇక్కడ భగవద్గీత ప్రకారం ఎవరు గొప్ప, హూ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పి ఇంగ్లీష్లో అడిగాను, తర్వాత తెలుగులో అనువదించాం. ఇది డైరెక్ట్గా మనం చివరి రోజు ఏదైతే శుక్రవారం చర్చించుకున్నామో ఆ శ్లోకాల నుంచి నేను తీసుకున్నది. సో క్వశ్చన్ ఎప్పుడన్నా అడిగేటప్పుడు జనరల్ క్వశ్చన్స్ ఉండవు ఎప్పుడు. అంటే మీకు ఒక పోర్షన్ ఇచ్చి క్లాసెస్ చెప్పిన తర్వాత జనరల్ క్వశ్చన్స్ అడగరు. క్వశ్చన్స్ ఎప్పుడు ఆ లిమిటెడ్ పోర్షన్లో నుంచే వస్తాయి. ఎప్పుడైతే మీకు కండిషన్ చెప్తామో, ఒక నియమం చెప్తామో, ప్రశ్నలన్నీ నేనేం చెప్పాను, ఈ ఉపోద్ఘాతం ప్లస్ సర్వశాస్త్రాబ్ది పీయూష ప్రేయర్స్, ప్రార్థనలు, మనం చెప్పుకునే 6 క్లాసులు వీటి నుంచే వస్తాయి అన్నప్పుడు మనం దాని నుంచే ఆలోచించి రాయాల్సి వస్తుంది. చాలా మంది చాలా జనరిక్ ఆన్సర్స్ రాశారు, సో దాన్ని మనం కన్సిడర్ చేయలేము. ఇక్కడ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనం చర్చించింది కూడా భగవంతుడు కృష్ణుడు. సో భగవద్గీతని అర్థం చేసుకోవటానికి చదివే వ్యక్తి ఏం అర్థం చేసుకోవాలి అండ్ ఎటువంటి భావన కలిగి ఉండాలి. పాఠకుడికి, సో ఒక పాఠకుడికి ఏం కావాలి, దీనికి కొందరు జనరిక్ ఆన్సర్స్ ఇచ్చారు, కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేయాలి. దీంట్లో స్పెసిఫిక్ గా మనం ఏం చర్చించుకున్నాం అంటే భగవద్గీత అర్థం చేసుకోవాలి. ఇది కూడా ఉపోద్ఘాతంలో ఉంటుంది. భగవంతుడు కృష్ణుడు దేవాతి దేవుడు, ఆయనే భగవంతుడు అనేది మొదటిది. రెండవది సబ్మిసివ్ యాటిట్యూడ్, అంటే దీనికి తెలుగు పదం ఏమిటి, సబ్మిసివ్ అంటే వినయంగా, అంటే హంబుల్, అంటే చెప్తే వినేటట్టు, అంటే మనకు నేర్చుకోవటానికి సిద్ధంగా ఉండాలి. క్వశ్చన్ చేసి ఛాలెంజ్ చేస్తూ ఉంటే
మనం భగవద్గీతలో ఉన్న లోతైన జ్ఞానాన్ని మనం నేర్చుకోలేం. క్వశ్చన్ చేయొచ్చు, అంటే క్వశ్చన్స్ అడగొచ్చు, ఛాలెంజ్ చేయకూడదు. అది పాయింట్. సబ్మిసివ్ యాటిట్యూడ్ అంటది. సో ఇది కూడా చాలా మంది, అంటే ఒక 60-70%, 60-70% చాలా మంది కరెక్ట్ గానే రాశారు. నెక్స్ట్, భగవద్గీత ప్రత్యేకంగా శ్లోకం పెట్టి మరీ అడిగాను నేను. అధ్యాయం 2 47 శ్లోకాలు. ఎందుకంటే కర్మ గురించి ఇది ఒక్క శ్లోకమే చర్చించాము మనం 2 క్లాసుల్లో. ఒక రోజు స్టార్ట్ చేసాము, అర్థం చదివాము, కొంచెం సేపు డిస్కస్ చేసి ఒక 5 నిమిషాలు చర్చించిన తర్వాత రెండో క్లాస్లో పూర్తిగా మనం చర్చించాము. ఆల్మోస్ట్ 20-30 నిమిషాలు. ఇది ఒక్క శ్లోకమే మనం చర్చించింది. కాబట్టి స్పెసిఫిక్ గా శ్లోకం నుంచి అడిగాను. అంటే శ్లోకం అంటే సంస్కృత శ్లోకం కాదు, దాని యొక్క అర్థం నుంచి. దీంట్లో 50-50 అనమాట. 50 మంది కొంచెం కరెక్ట్ గా రాశారు, 50 మంది తప్పుగా రాశారు. మనకి ఏ హక్కు ఉంది అంటే కర్మ చేసే హక్కు ఉంది. కొందరు ఇంకా, అంటే 50 మంది సరిగ్గా రాసిన వాళ్ళు 50%లో కూడా ఆ వివరించారనమాట. కర్మ చేసే హక్కు ఉంది మనకి, కానీ ఫలితం ఆశించకూడదు, ఫలితం భగవంతుడికి వదిలేయాలి, ఇలా కొన్ని అడిషనల్ లైన్స్ రాశారు. బట్ నాకు కావాల్సిన జవాబు అయితే మనం కర్మ చేసే హక్కు ఉంది ఈ శ్లోకం ప్రకారం. ఇది చాలా మందికి అయోమయపరిచిన ప్రశ్న. 17వ ప్రశ్న, భక్తి చేస్తే ఎంత పుణ్యం వస్తుంది? చెప్పండి, ఎవరైనా ఒకరు చెప్పండి, భక్తి చేస్తే ఎంత పుణ్యం వస్తుంది? హరే కృష్ణ. పుణ్యం రాదు ప్రభు, పుణ్యం రాదు. సుకృతి వస్తుంది. సో భక్తి చేస్తే పుణ్యం రాదు. నీల్ అని ఒకరు రాశారనమాట. నేను అప్పటి వరకు చూస్తున్నా, అంటే పైనుంచి ఆన్సర్స్ ఇవాల్యుయేట్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఒక్కరన్నా కరెక్ట్ ఆన్సర్ రాస్తారా అని. సో అప్పుడు నిల్ అని ఎవరైతే రాశారో అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, ఓకే ఒకరు ఉన్నారని చెప్పి. చాలా మంది ఇంత పుణ్యం వస్తుంది, అంత పుణ్యం వస్తుంది, ఇలా వేరే వేరే లెక్కలు రాశారు. కానీ భక్తి అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్ రాశారు, కానీ దాని యొక్క ఆన్సర్ ఏంటి ఇక్కడ ప్రత్యేకంగా అడిగావు, ఎంత పుణ్యం వస్తుందని. 0. పుణ్యం అనేది రాదు. పుణ్య పాపాలు అనేవి భౌతికమైనవి, ఇది కర్మకి సంబంధించినవి, కర్మ యొక్క ఫలితాలు. భక్తి అనేది కర్మ కాదు, ఈ కర్మకి భౌతిక తత్వానికి అతీతమైంది. సో భక్తి చేస్తే ఎటువంటి పుణ్యం రాదు. రాజారావు ప్రభు అన్నట్టుగా సుకృతి వస్తుంది, అంటే అది భక్తి సుకృతి, పుణ్యం కాదు అది. ప్రభు పుణ్యం రాదు. నెక్స్ట్, 18వ ప్రశ్న, ఒకే ఒక్క ప్రభుజీ చాలా ఇన్స్పైరింగ్ మంచిగా ఆన్సర్ రాశారు, చాలా డీటెయిల్ గా. మిగతా వాళ్ళందరూ రాశారు, నాకు కావాల్సిన ఆన్సర్ అయితే ఇచ్చారు, ఒక ప్రభుజీ బాగా ఇన్స్పైర్ చేశారు. ఇలా క్వశ్చన్ అడగగానే దాని యొక్క ఆన్సర్, దాని యొక్క వర్స్ అంతా రాసేసారు చిన్న బాక్స్ లో. సో 18 ఏంటంటే, ఎప్పుడు మనం భౌతిక క్లేశాల యొక్క వేదల నుంచి బయటపడవచ్చు, శాంతి ఎప్పుడు పొందొచ్చు మనం అని అడిగితే, కొందరు భక్తి అన్నారు, కొందరు జపం అన్నారు, కీర్తన అన్నారు. కృష్ణుడిని మనం యొక్క కేంద్ర బిందువుగా పెట్టుకున్నప్పుడు, మన జీవితం యొక్క కేంద్ర బిందువుగా పెట్టుకున్నప్పుడు, ఇవన్నీ జనరల్ ఆన్సర్స్. మన క్లాస్లో ఇలా చర్చించలేదు, మనం ఆనందంగా ఉంటాం కృష్ణుని సెంటర్లో పెట్టుకుంటే అని. అంటే అది తప్పని కాదు. ఈ ప్రశ్నకి సరైన జవాబు ఈ సందర్భంలో ఏంటి? భోక్తారం యజ్ఞతపస సర్వలోక మహేశ్వర. భోక్తారం యజ్ఞతపస, ఆ 3 అంశాలు. భగవంతుడు భోక్త, యజ్ఞతప అంటే దేంటి, భగవంతుడు భోక్త, భగవంతుడు మహేశ్వరుడు అంటే నియంత్రించేవాడు, నియత. 3వది, భగవంతుడు అందరికీ మిత్రుడు, సుహృద్, అందరి యొక్క శ్రేయోభిలాషి. ఈ 3 అంశాలు ఎప్పుడైతే మనం గ్రహిస్తామో వాళ్ళు ఎప్పుడు శాంతి పొందుతారు. దేని నుంచి? భౌతిక క్లేశాల యొక్క వేదల నుంచి. అంటే క్వశ్చన్ కూడా ఆ పదాలే వాడాను. అంటే ఎవరైతే శ్లోకం అనువాదం ఆ రోజు చదివినప్పుడు శ్రద్ధగా వినుంటారో వాళ్ళకి స్ట్రైక్ అవుతుంది అని చెప్పి. ప్యాంక్స్ ఆఫ్ మెటీరియల్ మిజరీస్ అనేది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లోది, తెలుగులో భౌతిక క్లేశాల యొక్క వేదనలు.
అనేది తెలుగు అనువాదంలో. నెక్స్ట్ ఇక్కడ ఈ 18వ ప్రశ్నలో చాలా మందికి మార్క్స్ పోయాయి. ఇందాక మన అంటే ఆ సచ్చిదానంద భగవంతుడు ఆత్మ దేంతో తయారు చేయబడింది ఒకటి, అండ్ ఇంకోటి ఏంటి ఆత్మ యొక్క నిత్య స్థితి ఒకటి, ఇది ఒకటి. చాలా మంది తప్పుగా రాశారు. అంటే సరైన జవాబు రాలేదు. తప్పు అనే దానికంటే సరైన జవాబు రాయలేదు. ఆ, 19వ ప్రశ్న సృష్టి మొత్తానికి సృష్టికర్త అని, సర్వ ప్రపంచం మొత్తాన్ని నియంత్రించేవాడని, దాని తర్వాత అన్ని వాటికి మనం చూసే మనకు కనిపించే వాటికి కనిపించిన వాటికి మనం కూడా మన అందరి యొక్క ఎంజాయర్ అని, భగవంతుడి గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు అలా తెలుసుకున్నప్పుడు మనం చేసే మొదటి పని ఏంటి? దీనికి కొన్ని ఉదాహరణలు ఇచ్చి మనం క్లాస్లో చర్చించుకున్నాం. ఏమంటారు? భగవంతుడి యొక్క 6 ఐశ్వర్యాలు ఉన్నాయి. ఆ 6 ఐశ్వర్యాల్లో ఏ ఒక్క ఐశ్వర్యం కొద్దిపాటి ఉన్నా కూడా వాళ్ళకి మనం సేవ చేయటానికి చూస్తాం. ఇప్పుడు మన బాగా సినిమాలు చూసేవాళ్ళు అనుకోండి, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. లేకపోతే ఇప్పుడు ఇప్పుడు ఎవరున్నారు హీరోలు? అఖిల్, ఇంకెవరెవరో ఉన్నారు. సో వీళ్ళలో ఎవరన్నా వచ్చారనుకోండి, వాళ్ళకి ఏమంటారు అన్ని రకాల వెసులుబాట్లు కల్పించడము, ఆయనకి ఆహారం అందించడము, ఆయనకి సమస్త సత్కారాలు అందించడం, ఇలా సేవ చేసుకోవటానికి మనం చూస్తాం. అంటే ఒక్క చిన్న ఐశ్వర్యంలో 6 ఐశ్వర్యాలు ఒక్క ఐశ్వర్యంలో కొద్దిపాటి ఉన్నంత మాత్రానే మనం సేవ అనేది చేయటానికి చూస్తాం. సో ఎప్పుడైతే 6 ఐశ్వర్యాలు భగవంతుడిలో ఉంటాయి అని ఉదాహరణ ఇచ్చి మనం అప్పుడు చర్చించాం. ఎప్పుడైతే భగవంతుడు భోక్త అంటే అన్నిటికి ఆయనే భోక్త, దాని తర్వాత అన్నిటిని సృష్టించింది ఆయనే, అన్నిటిని నియంత్రించేది కూడా ఆయనే, అంటే అన్నిటి యొక్క ఓనర్ కూడా ఆయనే. ఎప్పుడైతే మనం తెలుసుకుంటాం వెంటనే మనం చేయాల్సింది శరణాగతి చెంది భక్తి చేయడం. సో దీనికి కూడా ఒక 40% మంది ఎగ్జాక్ట్ గా రాశారు. వాళ్ళందరికీ మార్క్స్ వేసాను నేను. ఇంకొక 20-30% దాదాపుగా రాశారు. సో వాళ్ళని కూడా నేను కన్సిడర్ చేశాను, ఎందుకంటే నేను లీనియంట్ గానే చేస్తా అని చెప్పాను. సో దాని బేసిస్ మీద. బట్ కొందరు ఒక దాదాపు 30% మంది వేరే ఏవేవో రాశారు అనమాట. అక్కడ ఏముందో అదే మనం తెలుసుకోవాలని అంటున్నారు. తెలుసుకోవడం వరకే కరెక్ట్ కాదు. మనం నేత, మనం భోక్త, మనం ఓనర్ కాదు, మనం నియంత్రించే వాళ్ళం, నియంత్రింపబడే వాళ్ళము, కంట్రోల్డ్ అని తెలుసుకోవాలన్నారు. మనం తెలుసుకొని చేసేది ఏంటి? ఇక్కడ ప్రత్యేకంగా అడుగుతున్నాం, ఏం చేస్తాం తెలుసుకొని. ఇది తెలుసుకున్నప్పుడు ఏం చేస్తాం, ఆ యాక్టివిటీ మనం చెప్పాల్సింది. సో అది కొందరు అంటే ఒక 30% మంది మిస్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా సర్వశాస్త్రాబ్ది పీయూష ప్రార్థనల మీద ప్రశ్నలు స్టార్ట్ అయ్యాయి. సో సో దీంట్లో ప్రశ్న మొదలు పెట్టేటప్పుడే చర్చించిన ప్రార్థనల ప్రకారం అని చెప్పి తెలుగులో అనువాదంలో మొదలుపెట్టారు ప్రశ్న అనేది. అండ్ వైష్ణవుల యొక్క ప్రాణవాయువు ఎవరు? ఇది ప్రశ్న. మనకి అక్కడ సర్వశాస్త్రాబ్ది పీయూష చర్చించేటప్పుడు మనకి అర్థంలో భావంలో కూడా వచ్చింది. అండ్ మనం దాని మీద కూడా మనం ఎక్స్పాండ్ చేసాం, వివరణ కూడా చేశాం. ఏంటది? శ్రీమద్ భాగవతం. ఇది ఎంతమంది అంటే గురు నలుగురు, 5, 7, 8, 10 మంది తప్పు రాశారు దీనికి. అంటే ప్రత్యేకంగా ప్రేయర్స్ అని చెప్పిన తర్వాత కూడా అనమాట అది మిస్ అయిపోయారు. సో క్వశ్చన్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. ఇవన్నీ 1 లైన్ ఆన్సర్సే, అంటే 1 వర్డ్ లేకపోతే ఒక పద సమూహంతో ఒక పంక్తిలో చెప్పాల్సినవే. నేను జస్ట్ టైప్ చేయటానికి ఎంత 8 minutes 7 minutes పట్టింది. దీని అన్ని ఆన్సర్స్ నేను రాసుకున్నాను తర్వాత. సో రాయటానికి
పుట్టి రాయటానికి 7-8 మినిట్స్ పట్టింది. రాయడం ఎక్కువసేపు పట్టదు, తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా 10 నిమిషాలు అనుకోండి. ఆ ప్రశ్నని సరిగ్గా అర్థం చేసుకోవడమే ముఖ్యం. సో ఇది ఒక మిస్టేక్ అన్నమాట. చాలా అంటే 10 మంది అంటే చాలా పెద్ద నెంబర్. మీరు అందరూ సిన్సియర్గా క్లాసెస్కి వచ్చిన వాళ్ళు, ఎగ్జామ్ రాసిన వాళ్ళు 95% అందరూ క్లాసెస్కి రెగ్యులర్గా వచ్చిన భక్తులే అనమాట. అందుకని ఒకసారి ఆ క్లాస్ వినండి. నెక్స్ట్ 21 శ్రీమద్ భాగవతాన్ని ఎవరు రాశారు? దీనికి ఆల్మోస్ట్ అందరు కరెక్ట్ గానే రాశారు. వ్యాస్ భగవాన్. నెక్స్ట్ దీనికి కూడా ఒక 70-80%. 22వ ప్రశ్న, భాగవతం ఏ అవతారం అంటే శ్రీమద్ భాగవతం అనేది డాష్ అవతారం ఆఫ్ కృష్ణ అని ఇచ్చారు. శ్రీమద్ భాగవతం కృష్ణుడి యొక్క ఏ అవతారం? సో కృష్ణుడికి సంబంధించి రకరకాల అవతారాలు ఉంటాయి. 6 రకాల అవతారాలు ఉంటాయి. భగవంతుడు తీసుకునే ప్రతి అవతారం కూడా ఆ 6 అవతారాలు అనే కేటగిరీలో వస్తుంది. మనం ఇంత డీటెయిల్ గా 6 రకరకాల అవతారాల గురించి చర్చించకపోయినా శ్రీమద్ భాగవతం అనేది పుస్తక అవతారం అని చర్చించాం. సో ఇది కూడా 70% మంది రాశారు పుస్తక అవతారం అని చెప్పి. శక్తి ఆవేశ ఇలాంటి కొందరు రాశారు. అది భాగవతం అనేది శక్తి ఆవేశ అవటానికి అవకాశం కూడా లేదు. ఎవరికైనా ప్రశ్న ఉందా? మైక్ అన్మ్యూట్ లో ఉంది, ఏదో శబ్దం వినిపించింది నాకు. ఓకే. సో చైతన్య మహాప్రభు యొక్క సేనాపతి భక్తులు ఎవరు? దీనికి చాలా మంది ప్రభుపాద అని రాశారు. సో రైట్ ఆన్సర్. కొందరు సనాతన గోస్వామి, చైతన్య మహాప్రభు యొక్క సేనాధిపతి భక్తి ఎవరంటే గౌరాంగ మహాప్రభు అని రాశారు. కొందరు రూప గోస్వామి అని రాశారు. రూప గోస్వామి అంటే ఏదో డౌట్ అంటే ఏదో అనుకోవచ్చు, కానీ చైతన్య మహాప్రభు యొక్క సేనాపతి భక్త అంటే గౌరాంగ ప్రభు అంటే కష్టమే. సో శ్రీల అభయ చరణారవింద్ భక్తి వేదాంత స్వామి, శ్రీల ప్రభుపాద వారే చైతన్య మహాప్రభు యొక్క సేనాపతి భక్తులు. ఎందుకంటే సేనాపతి ఏం చేస్తారు, ఆ తన యొక్క రాజు యొక్క ఎయిమ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని చాలా ముందుకు తీసుకెళ్తారు, అందరినీ కలుపుకొని. సో శ్రీల ప్రభుపాద వారు ఏం చేశారు, ఆచార్యులు ఇచ్చిన అందరి యొక్క కామెంటరీని, అందరి యొక్క శక్తిని, అందరి యొక్క కృపని తీసుకొని మనకి ఈ పుస్తకాల ద్వారా ఇచ్చారు. హరినామం అందరికీ ఇవ్వడం ద్వారా ఇచ్చారు. ఈ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని స్థాపించడం ద్వారా ఇచ్చారు ప్రపంచం అంతటికి. సో అన్ని రకాలుగా చూసుకున్నా మనకి శ్రీల ప్రభుపాద వారు చైతన్య మహాప్రభు యొక్క సేనాపతి భక్తులు. నెక్స్ట్ 24 బ్రహ్మ యొక్క ఒక్క రోజు. నేను అడిగిన ప్రశ్న తెలుగు అనువాదంలో కూడా కరెక్ట్ గానే వచ్చింది. బ్రహ్మ యొక్క ఒక్క రోజులో మన సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? సో ఇంగ్లీష్ లో క్వశ్చన్ చదివిన వాళ్ళకి అర్థమై ఉండకపోవచ్చు. డే అంటే 2 రకాలుగా అనిపిస్తుంది. పగలని అర్థం వస్తుంది, రోజు మొత్తం అని కూడా అర్థం వస్తుంది. సో అందుకని ఎవరైతే 432 కోట్లని రాసిన, లేదా తెలుగు ప్రశ్న చదివి అర్థం చేసుకుని 864 సంవత్సరాలు, 64 కోట్ల సంవత్సరాలు, 432 కోట్ల సంవత్సరాలు లేదా 864 కోట్ల సంవత్సరాలు అని ఈ 2 జవాబులు ఏది రాసినా నేను దాన్ని కరెక్ట్ గా కన్సిడర్ చేశాను. ఇది కూడా చాలా మంది రాశారు, పర్లేదు. కొందరు వేరే నంబర్స్ అన్ని రాశారండి. 60 లక్షలు, 8,64,000. కొందరు బ్రహ్మ యొక్క వయసు రాశారు. సో 311 ట్రిలియన్ సంవత్సరాలని. సో ఇది 24. శ్రీమద్ భాగవతాన్ని కీర్తిస్తూ ఎవరు ప్రార్థనలు రాశారు? సో ఇది చాలా సులభమైంది, సనాతన్ గోస్వామి. దీనికి కూడా చాలా మంది సనాతన్ గోస్వామి రాశారు. కొందరు వేద వ్యాసులని రాశారు, కొందరు సరస్వతి ప్రభు అని రాశారు.
సో సరస్వతి ప్రభు అనే విషయం మీద అయితే నేను ఎప్పుడు క్లాస్లో ఏం చెప్పలేదు. అంటే అంటే ఆ పదం కూడా మన దగ్గరికి రాలేదు క్లాసులో ఎక్కడ. సరస్వతి దేవి గురించి కానీ లేకపోతే భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్ గురించి కానీ. ఇవి ఈ 25 ప్రశ్నల యొక్క 25 సమాధానాలు. నేను కన్సల్ట్ చేసిన విధానం చెప్పాను. ఇక్కడతో ఈ రోజు యొక్క ఫస్ట్ పర్పస్ సాల్వ్ అయింది. మొదటి ముఖ్య ఉద్దేశం. మీకు ఏమన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా, మీకు ఏమన్నా సందేహాలు, ప్రశ్నలు ఉంటే మీరు అడగొచ్చు లేదా చెప్పొచ్చు. ప్రభుజీ, ఆత్మ నాశనం లేనిది, పుట్టుక లేనిది, ఈ అనాది అని అంటాం కదా, మీరు తయారు చేసే అవకాశం ఉంటుందంటారా? అంటే అక్కడ ప్రశ్న యొక్క మూలం ఏంటంటే దేనితో అనేది. ఇప్పుడు ఆత్మకి అంటే దాని యొక్క ఇప్పుడు మనకి నీరుంది. నీరుందా? నీరుని మనం దేంతో తయారు చేయబడింది అంటాము? H2 అంటే కెమికల్ కాంబినేషన్స్ మాట్లాడితే 2 హైడ్రోజన్ ఆటంలు ఒక ఆక్సిజన్ ఆటం కలిపితే నీరు అవుతుంది. కానీ మనం తాగే నీరు ఏది తయారు చేయబడింది కాదు, అది ప్రకృతి నుంచి వస్తున్నదే. అవునా? అంటే ఒక ఉదాహరణ ఇస్తున్నాను. అదే విధంగా ఆత్మ యొక్క అంటారు కాంబినేషన్ దేంతో తయారు చేయబడింది అంటే ఆత్మ సచ్చిదానంద స్వరూపం. సో అది ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. మనం సైన్స్ ఆఫ్ ద సోల్ అంటే ఫస్ట్ క్లాస్ లో మనం ఇది చర్చించాం. ఓకే ప్రభుజీ. ఆత్మ అనేది భౌతికమైనది కాదు. ఆత్మ అనేది ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అంటే ఏంటి, దాని యొక్క కాంబినేషన్ ఏంటి, దాని లోపల ఏముంటాయి అంటే సచ్చిదానంద. ఈ 3 అంశాలు కలిగింది ఆత్మ. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎలా అయితే శరీరం ఉందో అక్కడ కూడా శరీరం ఉంటది కదా, కానీ అది ఆధ్యాత్మికమైంది. అక్కడ శరీరానికి ఆత్మకి వ్యత్యాసం ఉండదు ఆధ్యాత్మిక జగత్తులో. అప్పుడు అది ఎలా డీల్ అవుతుంది, అక్కడ రూపమే ఉంటది అనమాట. ఆ రూపం అనేది దేంతో అంటే ఆత్మ యొక్క కాంబినేషన్. ఆత్మ అయితే దేంతో అయితే తయారు చేయబడుతుందో అదే అన్నమాట. అది సచ్చిదానంద. ఈ 3 ఉంటాయి అన్నమాట. సో మీరు క్లాసుల్లో అయితే ఈ పాయింట్ అయితే నాకు గుర్తున్నంత వరకు నేను చేశాను. క్వశ్చన్ పేపర్ అంతా ఇంతకుముందు చెప్పినట్టుగా క్లాసుల్లో నేను చెప్పిన దాన్ని బట్టే చేశాను. ప్రసాద్ ప్రభు ఓకేనా? కన్విన్స్డా? ఓకే ఇంకా ప్రభుజీ. ఓకే ప్రభుజీ. అంటే మీరు సంతృప్తి చెందారంటే నేను చెప్పింది మీకు అర్థమై ఉండొచ్చు. బట్ అర్థమైంది. మీకు సంతృప్తి చెందేలా ఉందా లేకపోతే ఇంకా ఏమైనా డెప్త్ గా చెప్పాలా? ఉండాలి ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. ఇంకా ప్రభు, ఎవరైనా ఎస్ ప్రభు ఇప్పుడు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా మీరు తయారు చేస్తుంటే అది ఒక త్వరలో పెట్టండి, PDF ప్రింట్ తీసుకొని చూసుకుంటేనే బాగుంటుంది. కొద్దిగా మేము ఎక్కడ మిస్టేక్ చేసామని బాగానే తెలుసుకున్నాము. అదేనమాట. ఓకే, నేను హరే కృష్ణ ఇవాల్యుయేషన్ కి తగ్గట్టుగా రాశాను. అంటే ఏవేవి కన్సిడర్ చేయొచ్చు, ఏవేవి కన్సిడర్ చేయకూడదని నా ఆన్సర్స్ లో. ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు, ఇది ఆన్సర్. ఇది ఇప్పుడు ఇందాక చెప్పానుగా 864 కోట్ల సంవత్సరాలు అయితే 432 రాసినా కూడా కన్సిడర్ చేయాలి. ఇలా రాసుకున్నాను అనమాట. అవన్నీ కొంచెం క్లియర్ చేసి నేను మీకు పంపిస్తాను. కొంచెం టైం పడుతుంది, మిగతా ప్రయారిటీ యాక్టివిటీస్ నేను తర్వాత పంపిస్తాను. నెక్స్ట్ వీక్ లోపల మీకు రాకపోతే నాకు ఒక రిమైండర్ పెట్టండి, ఓకేనా? గ్రూప్ లోనే పెడతాను. అలాగే ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ఎస్ ప్రభు, నేను సమాధానం చెప్పేటప్పుడు ఎవరో అడిగారు. హరే కృష్ణ ప్రభుజీ, రికార్డు పెడతారా ప్రభు? ఇది క్లాస్ రికార్డింగ్ చేస్తున్నాను ప్రభుజీ, ఆల్రెడీ రికార్డింగ్ అవుతుంది. పెట్టండి ప్రభు. మేము అంటే ఎక్కడ మిస్ అయినామని రాసుకోవడానికి ఉపయోగపడుతుంది. ష్యూర్ గా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, గ్రూప్ లో ఇలా కంటిన్యూ చేయమంటారా ఎగ్జిస్ట్ అయి వచ్చిన తర్వాత? నీ ఇష్టం. అంటే ఫర్దర్ గా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడ పోస్ట్ చేస్తాం. ఇంకంటే దీనికి సంబంధించి తప్ప ఇంకేం డిస్కషన్ ఉండదు. మీరు ఉంటానంటే అంటే మీరు ఉండొచ్చు, గ్రూప్ లేదా కంటిన్యూ చేస్తారా ఇది అని? ఈ గ్రూప్ లో మాక్సిమం మీకు వచ్చేది ఒకటి ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే వస్తుంది అంతే. దీన్ని ఓకే. మళ్ళీ ఇది డార్మెంట్ లోనే ఉంటది అనమాట. దీని నుంచి మీకు ఏం మెసేజెస్ రావు. ఒకసారి ఓకే. కాంటెస్ట్ అయిపోయి అంటే ఇంకా ఎవరు గెలిచారో ఏమీ చెప్పలేదు కదా, అప్పుడే లీవ్ అయిపోకండి. సో కాంటెస్ట్ అయిపోయి ఏదైతే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉందో
డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత వరకు మీకు మెసేజెస్ కంటిన్యూస్గా వస్తాయి, ఫ్రీక్వెన్సీ అటు ఇటుగా ఉన్న. దాని తర్వాత మీకు ఏదన్నా ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఉంటే వస్తుంది అంతే. ఇప్పుడు మేము పోస్ట్ చేస్తాం కదా, ఫ్యూచర్లో నెక్స్ట్ ఈ కోర్స్ ఉంది, తెలుగులో ఈ కోర్స్ ఉంది, విజయవాడ తరపు నుంచి కోర్సెస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ పోస్ట్ చేస్తాము. పర్లేదు, నేను ఆల్రెడీ వేరే చోట్ల అన్నట్లో ఉన్నాను అనుకుంటే మీరు లీవ్ అవ్వచ్చు, మీ ఇష్టం. లేదంటే కంటిన్యూ చేయొచ్చు. దీని తరపున ఇంకేమి మెసేజెస్ ఏమి ఉండవు. ఈ క్లాస్ అయిపోయి ఈ ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత ఎప్పుడైతే నేను ఇందాక అన్నట్టుగా క్వశ్చన్ ఆన్సర్ సంబంధించిన పీడిఎఫ్ ఏదైతే పెడతానో, మోస్ట్లీ అదే నా లాస్ట్ ఇది ఉంటుంది. దాని తర్వాత ఇంకా దీంట్లో ఏం పంపించాను. కోర్సులు ఏమైనా ఉంటే అవి మాత్రం ఇన్ఫర్మేషన్ పంపిస్తాం. కోర్సు సంబంధించిన క్లాస్ కమ్యూనిటీగా ఏదైనా ఉంటుంది, మీకు పెద్ద డేటా ఏం కన్జ్యూమ్ చేయదు. ఉంచుతానంటే ఉంచేయచ్చు, నో ఇష్యూస్. ఓకేనా ప్రభుజీ? ఓకే ప్రభుజీ. ఎస్. ఇంకా వైష్ణవి మాతాజీ, త్రిపుర మాతాజీ, సుదర్శన్ మాతాజీ, శ్రీదేవి మాతాజీ, మూర్తి ప్రభు, నిహార్ అన్న క్వశ్చన్స్ ఉన్నాయా? ప్రభుజీ, అంటే మీరు చెప్పిన క్లాసెస్ లో విన్నాను, ముందు కూడా విన్నాను, కానీ ఎక్కడో ఒక చోట విన్నాను, అదొకటి నాది తప్పు అయింది ప్రభుజీ. అంటే మనం ఆత్మ ఏ ఆయుధం చేత ఖండించలేదని చెప్పాం కదా. ఆ, అంటే నేను ఒక చోట విన్నానా, ఆత్మని అహంకారం చేత ఖండించవచ్చు అనేసి. నేను క్లాస్లో కరెక్టేనా ఎలాగ ప్రభుజీ? ఈ మాట మాత్రం ఎప్పుడు చెప్పలేదు మాతాజీ. అదే చెప్పలేదు సో ప్రభుజీ, మీరైతే చెప్పలేదు. అహంకారంతో మనం అంటే ఒకవేళ కోసేసేటట్టయితే ఇంకా ఆత్మకి చావు లేదనే అంశం మీదే మొత్తం స్పాయిల్ అయిపోద్ది కదా. ఓకే ఓకే, ఆత్మని అదొకటి. దేంతో అయినా అంటే కొయ్యొచ్చు అనే ఒక అంటే అలాంటిది ఏదైనా వెపన్ ఉంది అనుకోండి ఆత్మని కోసేది, అప్పుడు అది సనాతనమైనది. అంటే మెయిన్ రూటే, అంటే మూలమే నాశనం అయిపోద్ది, మూలమే తప్పు అయిపోతుంది. ఓకే ఆత్మ ఓకే అంటే ప్రభు. ఏంటంటున్నావు? ఆత్మ యొక్క దేంతో తయారైపడింది అంటే సచ్చిదానంద. సత్ అంటే ఇటర్నల్, ఎప్పుడు ఉండేదన్నమాట. దాన్ని కోయబడితే ఎలా కుదురుతుంది? కుదరదు. ఒకసారి నారద ముని, మీరు జస్ట్ అడుగుతున్నారని చెప్తున్నాను, నారద ముని ఎవరో ఒక వ్యక్తి, రాజు అనుకుంటాను, కత్తితో పొడిచేస్తాడు అనమాట. పొడిచేస్తే కత్తి లోపలికి వెళ్ళిపోద్ది, అటువైపు నుంచి కనిపిస్తుంది, మళ్ళీ కత్తి తీస్తారు, ఏం కాదు. అంటే తనకి చూడటానికి కత్తి లోపలికి వెళ్ళినట్టు ఉంటుంది, కానీ అక్కడ కటింగ్ ఏం అవదు అనమాట. సో అప్పుడు ఎందుకంటే నారద ముని ఆ స్టేజ్కి వచ్చేసారు. యా, ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. లక్ష్మీరాజ్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చాలా హరే బాగుంది. కృష్ణ. అని అలాగే అనుకుంటున్నాను, కరెక్ట్ గానే ఉన్నాయని. ఇది మీరు చెప్పిన దానికి నేను ఒకటి విన్నా, అది గుర్తొచ్చింది ప్రభుజీ. ఆత్మ ఆధ్యాత్మికమైంది, మరి ఒక ఆధ్యాత్మిక వస్తువు అయితేనే ఆత్మని ఖండించగలదు. ఎటువంటిది ఆత్మ ఆధ్యాత్మిక వస్తువు లేదు కాబట్టి, అంటే ఇప్పుడు శరీరాన్ని కత్తి అంటే భౌతికమైన గాలి, ఈ భూమి, వీటితో చేసిన పదార్థంతో ఎలా ఖండించగలమో, ఆత్మని ఖండించాలంటే ఆధ్యాత్మికమైన వస్తువు కావాలి. సో మరేది లేదు కాబట్టి ఆత్మ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఖండించబడదు అని ఎప్పుడు లెక్చర్ లో నేను కూడా విన్నాను. ఆ రెఫరెన్స్ ఉంటే నాకు పంపించండి మాతాజీ, నేను ఎలా అయితే వినలేదు. బట్ ఎనీవే, మనకి మూలం అయితే వెరీ క్లియర్. ఆత్మ అనేది మనకి అంటే 2వ అధ్యాయం 21-30 వరకు శ్లోకాల్లో వచ్చేది ఇదే. ఆత్మని కోయలేము, ఆత్మని తడి చేయలేము, ఆత్మని నహన్యతే అనే శరీరే. ఈ శరీరం నశించినప్పటికీ ఆత్మ అనేది నశించదు అని చెప్పి మనం చర్చించుకున్నాం. అవును ప్రభుజీ, అవును ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇందిరా మాతాజీ, మీకేమన్నా ప్రశ్నలు? No, Prabhuji. Doubts and clear. ఓకే, క్లియర్. సో ఇంకెవరికి ప్రశ్నలు, సందేహాలు? హరే కృష్ణ Feedback. ప్రభుజీ, మీరు
హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ ఆత్మ గురించి 2 క్వశ్చన్స్ ఇచ్చారు కదా ప్రభుజీ. ఒకటి ఆత్మ యొక్క స్వరూపం ఏంటి, ఆత్మ దేంతో తయారైంది, 2 ఇచ్చారు కదా ప్రభుజీ. ఆత్మ యొక్క నిత్య స్థితి. ఆ, నిత్య స్థితి అంటే ఒకటి కాన్స్టిట్యూషనల్ ఫిజిక్స్. ఆత్మ స్వరూపం అంటే సచ్చిదానంద స్వరూపం అని రాసేసాను. మళ్ళీ ఆత్మ దేంతో తయారైంది అంటే నేను ఆత్మ కన్ఫ్యూజ్ యొక్క అయిపోయిన స్వరూపం ప్రభుజీ. అని అడగలేదు మాతాజీ, ఆత్మ యొక్క నిత్య స్థితి అంటే తెలుగు అనువాదం నేను కొంచెం జాగ్రత్తగానే కరెక్ట్. చేశాను. పుట్టి అవునవును ప్రభుజీ. అంటే ఫస్ట్ ట్రాన్స్లేట్ చేసి పదం పదం మళ్ళీ ప్రత్యేకంగా కూర్చొని మార్చాను. ఈ అనుమానం కరెక్ట్. అంటే ఇలాగా సరిగ్గా అర్థం కాకపోతే తెలుగు చాలా మంది తెలుగు ప్రశ్నలే ఉన్నాయి కదా, తెలుగు ప్రశ్నలు చదివి రాస్తారు. నిత్య స్థితి ఎస్ అంటే ప్రభుజీ, నాకు కూడా క్వశ్చన్ సరిగ్గా గుర్తులేదు. దానికి మీ సచ్చిదానంద స్వరూపము అని గుర్తొచ్చేసింది. కానీ ఇంకో ఆత్మ దేంతో తయారైంది అనేసరికి ఇది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయినా ప్రభుజీ. ఏంటంటే మళ్ళీ సేమ్ ఆన్సర్ ఎట్లా వస్తది అనేసి దేంతో తయారై ఉంటది అని చాలాసేపు ఆలోచించాల్సి వచ్చింది ప్రభుజీ. అయినా మీరు ఇప్పుడు చెప్పినాక నేను రాసిన క్వశ్చన్ తప్పని అర్థమైపోయింది ఆన్సర్. అది పర్లేదు మాతాజీ, మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. నేను మీకు చెప్పాలంటే ఐడిసి కోర్స్ చేశా మొన్న, 1 సంవత్సరం ఎంత అయింది ఇక్కడ టెంపుల్లో. దాంట్లో ఆ టాపిక్స్ అన్ని ఇన్డెప్త్ గా 13 ప్రశ్నలు ఉంటాయి. ఫస్ట్ శిల ప్రభుపాద రాసింది. ఆ 13 ప్రశ్నల మీద ఆధారంగా చాలా ప్రశ్నలు ఇక్కడ ఇచ్చారు టెంపుల్లో చేశాను. చూస్తే ఎన్ని ప్రశ్నలు తప్పాయి అసలు. అంటే ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో ఉంటది. అది మనకి అవును సబ్జెక్ట్ తెలిసి ఉంటది, ప్రభుజీ. ఆ ప్రశ్న కొన్నిసార్లు ట్రికీగా అడుగుతారు అనమాట. సో నేను అప్పుడు చూస్తే అనవసరంగా ఏదో ఆలోచించాల్సి వస్తుంది ప్రభుజీ. ఆ క్వశ్చన్ అంటే సేమ్ ఆన్సర్ రెండిటికి ఎలా వస్తది అనేసి ఇంకో ఆన్సర్ ఏదైనా అయ్యి ఉంటదేమో అని. ఈ మనసు, బుద్ధి, అహంకారము, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం కూడా ఆత్మే కదా ప్రభుజీ. ఆత్మ అలా కాదు, స్థూల ఆలోచించిన శరీరం సూక్ష్మ శరీరం ఆత్మ కాదు. అది మనం స్పష్టంగా ఉండాలి. నేను ఎవరు అన్నప్పుడు ఆత్మ, ఈ శరీరం ఆహా. స్థూల సూక్ష్మ శరీరాలు అనేవి అందుకనే కదా నేను ప్రయాణికుడిని అయితే శరీరం ఏంటని అడిగాము. సో ఓకే ప్రభుజీ. శరీరం అనేది వాహనం మాత్రమే. అది స్థూల శరీరమైన సూక్ష్మ శరీరమైన. సూక్ష్మ శరీరం అనేది మన ఈ భౌతిక జగత్ వదిలేంత వరకు మనతోనే ఉంటుంది. స్థూల శరీరం ప్రతి జన్మకి మారిపోతూ ఉంటుంది. అవును ప్రభుజీ. ఇంకొకటి ప్రభుజీ, బ్రహ్మ యొక్క ఒక రోజు అంటే 1000 మహాయుగాలు కదా ప్రభుజీ. మనం ఎన్ని సంవత్సరాలని అడిగాను మాతాజీ ప్రశ్న. అవునా ప్రభుజీ. అంటే ఓకే మీరు ప్రభుజీ. నేను 1000 బ్రహ్మ యొక్క ఒక్క మహాయుగాలు రోజు అని అనేది అనుకున్నాను. అంటే అర్ధ భాగమే మీరు చదివింది, మిగతా అర్ధ భాగం చదవాలి. అంటే ఎన్ని సంవత్సరాలు. 1000 మహాయుగాలు అంటే ఒక పగలు, 1000 మహాయుగాలు అంటే ఒక రాత్రి. సో 2000 మహాయుగాలు. 2000 మహాయుగాల ప్రకారం చూసుకున్నా కూడా అది ఓన్లీ యుగాల గురించే మనం మాట్లాడుతున్నాం. కానీ ప్రశ్న ఏంటి, ఎన్ని సంవత్సరాలు. సో అవును ప్రభుజీ, చూడడానికి చిన్న క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ మాత్రం పోయినాయి ప్రభుజీ. చాలా అన్ని కాంటెస్ట్ తెలిసినట్టే మళ్ళీ కాంటెస్ట్ కదా మాతాజీ, అలానే పెట్టాల్సి వస్తుంది క్వశ్చన్స్. తర్వాత అనిపించిన ప్రభుజీ రాసినాక కూడా ఎన్ని పోయినాయో అసలు నేనే సరిగా ప్రిపేర్ అవ్వలేదని. సారీ లేదు ప్రభుజీ. లేదు, అంటే ఎగ్జామ్స్ రాయడం మనకు అలవాటు అవ్వాలి అంతే. అవునవును ఎంసీక్యూస్ ప్రభుజీ. పెడతారు, 1 లైన్ ఆన్సర్స్ పెడతారు. అంటే ఇంత తత్వం చర్చించిన తర్వాత డిస్క్రిప్షన్ క్వశ్చన్స్ పెట్టకుండా 1 లైన్ ఆన్సర్స్, 1 లైన్ ఆన్సర్ క్వశ్చన్స్ పెడుతున్నాం అంటేనే ఇది. అవును ప్రభుజీ. 90 నిమిషాలు మాతాజీ ఇచ్చింది సమయం అందరికి. 90 నిమిషాలు, అవును 25 ప్రభుజీ. ప్రశ్నలు. 20 ప్రశ్నలు రాయటానికి 7-8 నిమిషాల నుంచి, అంటే తెలుగు బాగా మెల్లగా టైప్ చేస్తున్న వాళ్ళు అనుకున్నా కూడా 20 నిమిషాలు పడుతుంది. మిగతా 70 నిమిషాలు ఇలా ఆలోచించడానికే. అవును ప్రభుజీ, ఇంకా అయిపోయిందని 1/2 అవర్ లోపే ఇచ్చేసాం మేము. అంటే ఇంకేముంటది అన్నట్టుగా ఎక్కువ ఆలోచించలేదు ప్రభుజీ. నో ప్రాబ్లం మాతాజీ, నెక్స్ట్ టైం ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ప్రభుజీ. బాగా చెప్పారు. ఎంతో కొంత మళ్ళీ తెలుసుకున్నాం ప్రభుజీ ఈ జాయిన్ అవ్వడం వల్ల, ఈ ఎగ్జామ్ రాయడం వల్ల. ఎంత డెప్త్ గా ఉంటది అనేది కూడా అర్థమైంది ప్రభుజీ. చిన్న క్వశ్చన్ అయినా అంత ఈజీ కాదు చెప్పడం ఆన్సర్ అనేది. అంటే మనకు ఉండే స్పష్టత బట్టి మనం చెప్పగలం మాతాజీ. ఒకటి స్పష్టత ఉండాలి, రెండోది కొంచెం ఓపిక ఉండాలి ఏమన్నా పరీక్షలు రాసేటప్పుడు.
అవును ప్రభుజీ. ఓపిక లేకపోతే మనం మిస్ అయిపోతాం. ఎక్కువ శాతం అంటే ఇవన్నీ మేము చేసిన మిస్టేక్సే. సో ఎంసీక్యూస్ బాగా ఎక్కువ ఎక్సైట్మెంట్ అయిపోయి చేసేది, కానీ దాంట్లో ఏదో ఒకటి పెట్టేస్తారనమాట. చాలా అంటే అక్కడ ఏదో ఒకటి పెట్టేస్తే అది కరెక్ట్ కూడా అయిపోవచ్చు, ప్రాబిలిటీ అంటే కదా. ప్రభుజీ ఏదైనా నాకు అర్థమైంది ఏంటంటే ఒక్కసారి చదవడం ఒక్కసారి వినడం వల్ల మీరు అన్నట్టు స్పష్టత అయితే రాదు ప్రభుజీ. విన్నప్పుడు ఉంటది, మళ్ళీ మర్చిపోతాం ప్రభుజీ. బాగా రిపీటెడ్ గా మళ్ళీ మళ్ళీ చదవాలి, మళ్ళీ మళ్ళీ అర్థం చేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ వింటేనే అది ఎక్కువగా స్పష్టత వస్తుంది మీరు అన్నట్టు. అదే చేయాలి ప్రభుజీ. ఎస్ మాతాజీ, పర్లేదు 8 అయిపోయింది. ఒక్క నిమిషం మాతాజీ, 8 అయిపోయింది. ఓకే డ్యూటీ ప్రభు. సార్ అన్న లీవ్ సరే అవ్వాలనుకుంటే ప్రభుజీ. లీవ్ అయ్యండి. హరే మీరు కృష్ణ. ఒక్క నిమిషం మాతాజీ, మీరు కంటిన్యూ చేయలేదు. ఎవరైనా లీవ్ అవ్వాలనుకుంటే లీవ్ అవ్వచ్చు. నేను ఎలానే రికార్డింగ్ పెడతాను కాబట్టి ఈ కన్వర్జేషన్ కానీ ఏది మీరు మిస్ అయ్యేది ఉండదు. మీకు ఏమైనా ప్రశ్న ఉంటే మాత్రం ఒక 5 minutes ఉంటుంది. ఎస్ మాతాజీ, ఇంకా మనం అంటే మీది కూడా ఎక్స్పాండ్ అవుతుంది, మీరు అది చెప్పేసి క్లోజ్ చేయండి. Yeah. ఓకే లక్ష్మీరాజ్ ప్రభుజీ. మాతాజీ, మీరు చెప్పేసి ప్రభుజీ నేను చెప్పాల్సిన చెప్పిన ప్రభుజీ. థ్యాంక్ యూ చెప్పేసి. ప్రభుజీ. హరే ఓకే, కృష్ణ. హరే కృష్ణ. అనురాధ మాతాజీ, మీకు ఏమైనా ప్రశ్న సందేహాలు ఏమైనా కామెంట్స్ ఉన్నాయా? ఓకే, ఎవరికి ఏమీ లేకపోతే మనం క్లోజ్ చేసేయచ్చు. మీ అందరికీ నా కృతజ్ఞతలు, చాలా థ్యాంక్ యూ. ఇది నా ఫస్ట్ అటెంప్ట్ అనమాట, ఒక క్లాస్ లాగా నేను చెప్పడము, కోర్స్ తీసుకోవడము. సో నేను అంటే ప్రభుజీ మీకు ఏమన్నా ఇబ్బందికరంగా ఏమన్నా చెప్పుంటే క్షమించండి. అర్థం కాకపోతే కూడా క్షమించండి అని ప్రార్థన చేయండి నా కోసం. కుదిరితే ఒకవేళ మీరు సాటిస్ఫై అయితే ఏదైతే మా ఎఫర్ట్స్ పెట్టానో ఇంకా బాగా ఫ్యూచర్ క్లాసెస్లో ఇంకా బాగా అర్థమయ్యేలాగా, అంటే అర్థమయ్యేలానే కాకుండా అందరికీ స్ఫూర్తి ఇచ్చేలా చెప్పగలగాలని. థ్యాంక్ యూ. ఎస్ మాతాజీ. ప్రభుజీ మొన్న క్వశ్చన్స్ ఇచ్చారు కదా ప్రభుజీ, ఎస్ 25 మాతాజీ. క్వశ్చన్స్ ఎగ్జామ్ లో. ఎస్ దానిలో ఒక ఏ వెపన్ తో మనము ఆత్మని పీసెస్ గా కట్ చేయొచ్చు అని ఇచ్చారు. ఎస్ మాతాజీ. సో ఆ, అది ఏ వెపన్ లేదు మాతాజీ, నో వెపన్. ఆత్మని ఏ ఓకే. వెపన్ తోని కట్ చేయలేదు. ఇది నేను డైరెక్ట్ గా ఆన్సర్ భగవద్గీత శ్లోకంలో అర్థమే ఉంటుంది, ట్రాన్స్లేషన్ లోనే ఉంటుంది. We cannot cut ఓకే pieces, so we cannot cut soul into pieces. ఓకే ప్రభుజీ, నేను కరెక్టే రాశాను ప్రభుజీ అయితే ఆన్సర్. అంటే నాకు డౌట్ వచ్చింది. ఇంకా కొన్ని క్వశ్చన్స్ గుర్తులేవు, అంటే నేను ఇప్పుడు లాస్ట్ లో జాయిన్ అయ్యాను కదా ప్రభుజీ. మాతాజీ ఆ, రికార్డింగ్ పెడతాము. సో ఓకే ఈ అన్ని క్వశ్చన్స్ డిస్కస్ అయిపోయాయి. సో ఓకే ప్రభు. 25 క్వశ్చన్స్ డిస్కస్ అయిపోయి మీరు రికార్డింగ్ చూసి మీకు ఇంకా ఫర్దర్ గా డౌట్స్ ఉంటే గ్రూప్ లో అడగండి. ఓకే ఓకే ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, అయితే అందరికి థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.